వర్ధిల్లాలి CITU వర్ధిల్లాలి. నా పేరు వెట్టిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. గత 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నారు 7 రోజుల నుంచి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు 4 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటి, ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారనే దానికి సంబంధించి చూసినప్పుడు గత 17 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సమ్మె చేయడం జరిగింది. 17 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే 21,000 పెంచారు. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. 9 మంది అధికారులతో కమిటీ వేశారు, కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత పెంచుతామని చెప్పారు, ఇంతవరకు పెంచలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరిగింది. అలాగే సమ్మె ఒప్పందాలకు ఉన్నాయి, ఆ ఒప్పందాలకు జీవోలు ఇవ్వలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్యాయం చేయకుండా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అతి తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు. 13,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులకి. ఈ 13,000 రూపాయలతో కుటుంబం గడవడం కష్టం, వాళ్ళ భార్య బిడ్డలు పిల్లలు బతకాలంటే కష్టం. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే సమ్మె ఒప్పందాలు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించేటువంటి విధంగా దహన సంస్కారాలకు సంబంధించి 15,000 నుంచి 20,000 రూపాయలు పెంచామని చెప్పేసి ఒప్పందం కుదిరించి జీవో ఇంకా ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామన్నారు, 75,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 2,000 రూపాయలు లెక్కన పెంచుతామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి జీవో ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, ఇటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా జీవోలు ఇస్తామని చెప్పారు. అవన్నీ ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు వర్తింపజేసేటట్టు చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి వయో పరిమితిని చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. రిటైర్ అయినటువంటి వారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే నాన్ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ అవకాశాలకు ఎక్కించలేదు, ఇంతవరకు ఎక్కించలేదు. కాబట్టి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం గత సంవత్సరం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, రాష్ట్ర నాయకత్వం. అలాగే లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, మంత్రి నారాయణ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతేనేమి, మంత్రులకైతేనేమి, ముఖ్యమంత్రులకైతేనేమి అందరికీ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం రోజుల నుంచి రాయబారాలు జరుగుతున్నాయి, దశల వారీగా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. కానీ సంవత్సరం రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని ఎవరిని గురించి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకని ఏంటంటే చివరి ఆయుధం ఇంకా దిక్కుదోసినటువంటి పరిస్థితుల్లో కార్మికులు రోడ్డెక్కాల్సి వచ్చింది, చివరి ఆయుధం సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేము జీతాలు పెంచుతామని చెప్పి చెప్తున్నారు. సోమవారం కానీ మంగళవారం కానీ మేము జీతాలు పెంచుతాం, మీరందరూ సంతృప్తి పడే విధంగా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళందరూ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి, నానా అవకాశాలు వాళ్ళందరినీ కూడా అవకాశాలకు ఎక్కించాలి, సమ్మికాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు, వీటన్నిటికీ కూడా జీవోలు ఇవ్వాలి. జీవోలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు CITU ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వీటన్నిటికీ జీవోలు సాధించేదాకా, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచేదాకా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.